ఫినిక్స్ మాల్లో ఉన్న ప్లే అండ్ లెర్న్కి వెళ్ళాము లాస్ట్ వీక్. సో దాని గురించి డీటెయిల్డ్గా ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఆ వీడియో ఒకవేళ చూడకపోయి ఉంటే నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి, మీకు ఒక ఐడియా. ప్లే అండ్ లెర్న్ ఫినిక్స్ మాల్లో ఉంది, నెక్సస్ శాంతినికేతన్లో కూడా ఉంది. హలో అండి, వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మేము నెక్సస్ శాంతినికేతన్కి వచ్చేసామండి. ఫినిక్స్ మాల్కి దగ్గరలోనే ఉన్న నెక్సస్ శాంతినికేతన్ మాల్లోని ఇది స్టార్ అని ఒక స్టోర్ ఉంటుందండి. మనకి జనరల్గా స్టార్ కానీ డీమార్ట్ కానీ ఎలా ఉంటాయో అలాగే ఈ స్పార్ అనమాట. సో దీంట్లోని మనకి బట్టలు కూడా దొరుకుతాయి, అలాగే అన్ని రకాలైన సామాన్లు కూడా దొరుకుతాయి. సో ఈ రోజు అంటే ఈవినింగ్ సరదాగా మేము నెక్సస్ శాంతినికేతన్కి వెళ్ళాము. అక్కడే స్పార్ అని స్టోర్ ఉంది, అక్కడ క్లాతింగ్ మొత్తం చాలా మంచి ఆఫర్స్ పెట్టారండి. సో అక్కడి నుంచి మేము ప్లే అండ్ లెర్న్లోకి వెళ్ళామన్నమాట. ఇది కూడా నెక్సస్ శాంతినికేతన్లోనే 4th ఫ్లోర్లో ఉంటుంది ప్లే అండ్ లెర్న్. ఇక్కడికి రాగానే మాకు చాలా రకాలుగా కొత్తగా కనిపించింది అనమాట. లాస్ట్ వీకే ఫినిక్స్ మాల్కి వెళ్ళాము, అక్కడ కూడా ప్లే అండ్ లెర్న్కే వెళ్ళాము. కానీ అక్కడ ప్రైజింగ్ ఏంటి అంటే 800కి గంట సేపు ఉంటుందండి. గంట సేపు కూడా కొన్ని ఉన్నాయి, అంటే ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే 1200 అనమాట. ఎందుకు కాస్ట్ ఎక్కువ అంటే ఇది కాస్త పెద్దది మేడం అని చెప్పారు వాళ్ళు. బట్ పెద్దదనే కాదండి, ఇక్కడ చాలా ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి. పైగా ఇక్కడ 2 గంటలు పిల్లలని ఆడిపించుకోవచ్చు అనమాట. లిమిట్ అనేది 2 hours ఉందన్నమాట. సో దానివల్ల చాలా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ బాల్ పిట్ లాగా, స్లైడ్స్ లాగా, స్వింగ్స్ లాగా, అంతేకాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఈ వీడియో స్పెషల్లీ నాకు ఎందుకు చేయాలి అని అనిపించిందంటే, ఇప్పుడు ఎలాగ సమ్మర్ హాలిడేస్, పిల్లలు ఆటోమేటిక్గా ఎక్కడికో దగ్గర తీసుకెళ్ళమని అంటారు. మనం చాలా ఆలోచిస్తాము, ఎక్కడ పట్టుకెళ్ళాలి, ఏంటి, పిల్లలు కాసేపు స్పెండ్ చేయాలి, వాళ్ళకి యాక్టివిటీ అనేది ఉండాలి, అంతేకాకుండా లెర్నింగ్ కూడా ఉండాలి అని చెప్పి. సో అలాంటప్పుడు నేను ప్లే అండ్ లెర్న్ అని ఎందుకు సర్చ్ చేశానంటే, ఇక్కడ ఆడుకోవడమే కాకుండా లెర్నింగ్ కూడా జరుగుతుందండి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, నాకు నచ్చే నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఆడుకోవడం అనేదే కాకుండా పిల్లలకి లెర్నింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎర్లీ స్టేజెస్లోని పిల్లలకి ఆ లెర్నింగ్ అనేది తెలియాలన్నమాట. ఇలాంటి ప్లే ఏరియాస్ అంటే ఆడుకునే ప్రదేశాల్లోనే వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ, గ్రాస్ మోటార్ స్కిల్స్ కానీ బాగా డెవలప్ అవుతాయి. సో ఇక్కడ చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అంతేకాకుండా వాళ్ళకి లెర్నింగ్కి చాలా బాగా పనికొస్తుంది. సో డబ్బులు అయితే పోతాయి, డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను. చాలా ఎక్కువ కదండి డబ్బులు అని అంటారేమో, నేను నిజంగానే ఒప్పుకుంటాను. కానీ ఎప్పుడైనా మనం ఒక 2 నెలలకు ఒకసారి సరదాగా పిల్లల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి, అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి అని అంటే ఇది నిజంగా అంత పిల్లలకి బాగా నచ్చుతుందండి, ఇష్టపడతారు వాళ్ళు. సో సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీ దగ్గర తీసుకొని వెళ్తే వాళ్ళు రిఫ్రెష్ అయిపోతారు కదా. సో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ అది జరుగుతుంది. అండ్ ఈ సమ్మర్ వేడిలో, ఎండలో బయట అయితే తెప్పలేము. సో అందుకని చెప్పి నేను చెప్తుంది ఏంటి అంటే, ఒక ఈవినింగ్ సరదాగా ఒక నీడ పట్టున ఏసీలోని హ్యాపీగా వాళ్ళకి ప్లే అనేది జరుగుతుంది అండ్ లెర్నింగ్ కూడా జరుగుతుంది అనమాట. అందుకని చెప్పి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇలాంటి ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఇలా సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు, పిల్లల్ని ఒక యాక్టివిటీ చేయించడానికి, ఆడిపించడానికి, డాన్స్ చేయించడానికి. ఇలాంటి ఒక కార్టూన్ క్యారెక్టర్లో ఒక వ్యక్తి వచ్చి అలా డాన్స్ వేయిస్తున్నాడు అనమాట. పిల్లలకి చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు పిల్లలు. అలా నిల్చొని వాళ్ళు కూడా డాన్స్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మనకి 2 hours ఉంది కాబట్టి ఇలా డాన్స్ వేసుకొని, మళ్ళీ ఆడుకొని, మళ్ళీ కాసేపు ఏదో తిని, నీళ్లు తాగి, సో అటు ఇటు తిరిగి, ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి, మీరు ఇంకా ఫర్దర్ చూస్తారు.
చరిష్ చాలాసేపు అబ్జర్వ్ చేశాడు, ఎందుకంటే కార్టూన్ క్యారెక్టర్ వాడికి కొత్తగా అనిపించింది. సో అలా చాలాసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత అందరి పిల్లల్ని ఒకసారి చూశాడనమాట. ఓకే, అందరూ డ్యాన్స్ వేస్తున్నారు కాబట్టి నేను కూడా వేయచ్చు, ఇదేం భయంగా లేదు అని చెప్పి మొత్తానికి డ్యాన్స్ వేయడం మొదలుపెట్టాడనమాట. సో అంత ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇంకా ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి అందరూ హైఫై ఇవ్వడం, హగ్ చేసుకోవడం అన్నీ చేశారనమాట. భలే సరదాగా అనిపించింది నాకు. మన చిన్నప్పుడు ఇలాంటివన్నీ లేవు కదా. ఉండేవండి, జాతరలోని పులి వేషాలు వేసుకునే వాళ్ళు, తర్వాత రాక్షసి వేషాలు వేసుకునే వాళ్ళు, ఇలా డ్యాన్స్లు అవి వేసేవాళ్ళు కదా. ఆఫ్ కోర్స్ మనకి అప్పుడు అదే ఎంటర్టైన్మెంట్. నిజంగానే బయట ఎన్వైరన్మెంట్లోని అలాంటివన్నీ చూసి సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంత ప్రొటెక్టివ్గా ఉండాలి కదండి, చాలా డేంజరస్గా ఉంది కాబట్టి బయట ఎన్వైరన్మెంట్. సో పిల్లల్ని ఎంత వీలైతే అంత ప్రొటెక్టివ్గా ఉంచాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి వాటి దగ్గరికే వెళ్ళాల్సిందే, ఇంక తప్పదు. సో ఇలాంటి ప్రదేశాల్లో కాసేపు వాళ్ళని ఆ యాక్టివిటీస్ అన్నిట్లో ఇన్వాల్వ్ చేసి మిగతా పిల్లలందరితోని పార్టిసిపేట్ చేసేలాగా, ఎంజాయ్ చేసేలాగా చేస్తే అదే కదండి వాళ్ళకి కూడా సంతోషం. ఇక డ్యాన్స్లన్నీ అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది సక్కింగ్ మిషన్ అండి. దీంట్లో ఇలా క్లాత్ పెడితే అలా సక్ చేసుకొని బయటకు వదులుతుంది. ఐఎమ్ సో సారీ, చాలా దగ్గరలో నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే యాక్టివిటీస్ అన్నిట్లోని చరిష్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే నేను కూడా వాడి పక్కనే ఉండి నేను కూడా యాక్టివిటీస్లోని పార్టిసిపేట్ చేయించాను. అండ్ సహర్ష్ని వాళ్ళ డాడీ చూసుకున్నారు. సో నేను వీడితో ఉన్నాను కాబట్టి వీడికి మాత్రమే నేను వీడియో తీయగలిగాను. వాళ్ళ డాడీ ఎలాగ వీడియో తీయరు కాబట్టి వాడు ఏం ఆడాడో నాకు తెలియదు నిజంగానే. సో ఇక్కడ వాళ్ళు రెయిన్ కోట్ ఇస్తారు అండ్ శాండల్స్ అవి ఇస్తారనమాట, క్రాక్స్ ఇస్తారనమాట. సో అవి వేసుకొని ఇలా మనం ఆడిపించుకోవచ్చు పిల్లల్ని హ్యాపీగా. సో ఇదంతా ఏంటి అంటే ఆ విండ్మిల్ వాటర్లోని వాటర్లోని ఫిక్షన్ ఎలా ఉంటుంది, సో ఎలా ఆడిపించవచ్చు పిల్లలకి అనేది మొత్తం అంతా ఉందన్నమాట. వాటర్ రీసైక్లింగ్ని కూడా వాళ్ళు అక్కడ చూపిస్తున్నారనమాట. చాలా బాగుంది ఇది. సో దీంట్లోనే ఏంటంటే చిన్న చిన్న ఫిషెస్ లాగా అవి వదిలారనమాట. సో వాటితో అలా పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఈ ఐడియా అయితే నాకు కూడా చాలా నచ్చిందండి. సో పిల్లలకి ఓన్లీ ప్లే అనేది కంటిన్యూస్గా ఉండకుండా ఏదో ఒక లెర్నింగ్ అనేది కూడా వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ చూసారు కదా, ఆ ఫిషెస్ని క్యాచ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు అనమాట. సో అలా అవి రొటేట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో వాటిని క్యాచ్ చేస్తూ ఆ హోల్లోని వాటిని పెట్టడానికి ట్రై చేస్తూ ఇలా ఏవేవో చేశారు మొత్తానికి. ఇక్కడ మెకానిజం కూడా పెట్టారనమాట. సో ఆ రాడ్ని అలా ఊపుతూ ఉంటే అది అలా తిరుగుతూ ఉంటుంది అనమాట, రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, బాల్ ఫిక్షన్ వల్ల బాల్ అలా తేలుతుంది పైన, భలే ఉందన్నమాట. సో లోపల నుంచి ఎయిర్ అనేది వస్తుంది, దాని మీద అలా బాల్ పెడితే ఆ బాల్ ఉంటుంది. సో వీడు ఇంకా మిగతా టాయ్స్తో కూడా ట్రై చేస్తున్నాడు, బట్ మిగతా టాయ్స్ రౌండ్గా ఉండవు కాబట్టి అవి నిల్చోలేకపోతున్నాయి. బాల్ అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి అది అలా నిల్చుంది, చాలా తేలిగ్గా ఉంది బాల్.
సో దీని తర్వాత శాండ్ పిట్లో కాసేపు ఆడుకున్నాడు. నేను లాస్ట్ వీడియోలో ఫినిక్స్ మాల్లో చూపించాను. శాండ్ పిట్ అంటే ఎలా ఉంటుందంటే దాంట్లోని గ్రాన్యూల్స్లా ఉంటాయి, వుడ్ గ్రాన్యూల్స్లా ఉంటాయి. దాంతోనే తయారు చేసిన శాండ్ పిట్ అనమాట. సో బాగా ఆడేసుకున్నారు కదా, అలిసిపోయారు, చాలా ఆకలేసింది. వాళ్ళు పిజ్జా అది ఆర్డర్ చేసుకున్నారు, తింటున్నారు. ఈలోగా నేను నా ఫోటో సెషన్ పెట్టుకున్నాను. గ్లాస్ దగ్గర అదిలా కూర్చున్నాను కదా, పక్కనే చూస్తే నా రిఫ్లెక్షన్ వస్తుంది. అది చాలా బాగుంది, బాగా అనిపించింది నాకు. పే చేస్తున్నప్పుడు 2 hours ఎందుకు వేస్ట్ ఏమో అనిపించింది, కానీ నిజంగానే వర్తబుల్ అండి. ఒక్కసారి వీళ్ళైతే మీరు కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి, వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఇష్టమే. ఓకేనండి, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చందు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.